నమస్కారం. మనసం పైన పాటల పందిరి రాగం తానం పల్లవికి స్వాగతం సుస్వాగతం. ఆహా ఏమి రుచి అనరా మైమరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది, తాజా పళ్ళల్లో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా మ్యాంగోనేనండి. మామిడి గురించి ఇలా చెప్తూ పోతే నోట్లో నీళ్లు అలా ఊరుతూ వెళ్తుంటాయి. భారతదేశం 1950 సంవత్సరంలో మామిడిని జాతీయ ఫలముగా గుర్తించింది. ఏషియా ఖండంలో మరో 2 దేశాలు కూడా మామిడిని జాతీయ ఫలంగా గుర్తించాయి. జూలై 22న ప్రపంచ మామిడి దినోత్సవం, అలాగే జాతీయ మామిడి దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా మన రాగం తానం పల్లవి మామిడి ఏకాంశ గీతాలతో ముస్తాబై మీ ముందుకొచ్చేసింది. మరి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా? భారతదేశ సంస్కృతి, చరిత్ర మరియు ఆహారంలో మామిడి పండుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో దాదాపు 4000 సంవత్సరాల క్రితం నుంచే మామిడి పండ్లను పండిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా మామిడి పండ్లను ఉత్పత్తి చేసే దేశాలలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. అలాగే ఉత్పత్తిలో మన వాటా దాదాపు 50% వరకు ఉంటుంది. మామిడి పండు యొక్క గొప్పతనాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను మరియు ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించడానికి ఈ మ్యాంగో డేని కేటాయించారు. మామిడి పండే కాదు, మామిడి కొమ్మలు, మామిడి ఆకులు కూడా ఎంతో శ్రేష్టమని భావిస్తారు. ఇంకా చెప్పాలి అంటే సినిమా పాటల్లో కూడా మామిడి విశిష్టత మాటల్లో చెప్పలేం. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మల మీద ఉన్న గూళ్లకు, మానవ సమూహాలకు ముడిపెట్టిన ఈ చక్కని గీతం బాలమిత్రుల కథా చిత్రంలో ఉంది. సి నారాయణ రెడ్డి సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ గీతం సత్యం స్వరకల్పనలో మరింత ఆకర్షణ మూటగట్టుకుంది. ఎస్ జానకి ఆలాపన ఏళ్లు గడిచిన మధురానికే మధురంగా నిలుస్తుంది.
మామిడి పండ్లలో విటమిన్లు ఏ, సి, బి6, కే మరియు ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మరియు జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఎంతో సహాయపడతాయి. ఆల్ఫాన్సో, కేసర్, నీలం, తోతాపురి మరియు బంగినపల్లి వంటివి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మామిడి రకాలు. మామిడి పళ్ళలో ఉన్న తీయదనం ప్రేమలో ఉన్న వాళ్ళకు మరింత బాగా తెలుస్తుంది అంటారు. ఎలా అంటే ఇదిగో ఇలా. మామిడి గుబురులోన కులుకుతున్న కోయిలమ్మ కమ్మగా ఒక పాట పాడేవా, కైపుతో సయ్యాటలాడేవా. అందమైన గీతం రామయ్య తండ్రి చిత్రంలోనిది. మల్లెమాల అక్షరమాల అందించిన ఈ గీతానికి సత్యం స్వరకల్పన చేశారు. ఇక ఎస్పి బాలు, పి సుశీల గానం ఈ పాటను ప్రేక్షక శ్రోతల మనసుల్లో పెద్ద పీట వేసి కూర్చోపెట్టింది. పడగెత్తిన పరువం నేనై చలయేటికి చిందులు నేర్పేమా, మనసులో చలి మంటలు రేపేమా. మామిడి గుబురులోన కులుకుతున్న కోయిలమ్మ కమ్మగా ఒక పాట పాడేవా, మరి గుమ్ముగా నువ్వు తాళమేసేవా. పండగలొచ్చినా పబ్బాలొచ్చినా పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా అందరికీ గుర్తొచ్చేది మామిడి ఆకులే. మామిడి ఆకుల తోరణాలు కట్టకపోతే తెలుగు వాకిళ్లకు పండగ శోభ రాదంటే అది అతిశయోక్తి కాదు. మనమిలా మామిడి ఆకుల గురించి మాట్లాడుకుంటున్నామో లేదో ఇక్కడ ఓ జంట పెళ్లి కుదిరింది అంటూ పాట పాడేసుకుంటున్నారు. ఆ ముచ్చటేంటో చూసేద్దాం రండి.
మావికి సన్న జాజికి పెళ్లి కుదిరింది, నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది. గున్న మావికి సన్న జాజికి పెళ్లి కుదిరింది, నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది. ఈ అందమైన గీతం ముత్యాల పల్లకి చిత్రంలో ఉంది. మల్లెమాల సాహిత్య పరిమళం, సత్యం స్వరకల్పన ప్రధాన అలంకారాలుగా నిలిచిన ఈ గీతానికి సుశీల బాలుల గానం మరింత వన్నె తెచ్చింది. కలలే నిజాలాయే నాటికి, అలలే స్వరాలాయ మా పాటకి. కలలే నిజాలాయే నాటికి, అలలే స్వరాలాయ మా పాటకి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు అని మీరు మీరు దీవించాలి. సన్నజాజికి గున్న మావికి పెళ్లి కుదిరింది, నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది. సన్నజాజికి గున్న మావికి పెళ్లి కుదిరింది. మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మామి చిగురు తొడిగేనా? ఈ ప్రశ్నకు ప్రకృతి సమాధానమిస్తుంది. కోకిలమ్మ పాట కచేరీ లేకపోతే మనిషి జీవితంలో వసంతమే ఉండదు. ఆ వసంతోత్సవానికి అద్దం పట్టే ఓ గీతాన్ని ఇప్పుడు వీక్షిద్దామా? మల్లెపూల మారానికి బంతి పూల పారాణి, గున్నమావి పందిళ్లలోనా, కన్నెజాజి ముంగిళ్లలోనా, కోకిలమ్మ పాట కచేరీ. మల్లెపూల మారానికి బంతి పూల పారాణి, గున్నమావి పందిళ్లలోనా, కన్నెజాజి ముంగిళ్లలోనా, కోకిలమ్మ పాట కచేరీ.
పూలైన పొగడే అందాలే మెరిసే మలి సహజ వేళలో మల్లి మందారం పిల్లకి సింగారం చేసే మధుమాస వేళలో నా రావణే, నీ ఆరాధనే చిరంజీవిగా దీవించనా. హ్యాపీ బర్త్డే టు యూ. మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా కన్నెరాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరీ. ఈ అందమైన గీతం అమరజీవి చిత్రంలో ఉంది. వేటూరి పదరచనకు, చక్రవర్తి స్వరరచనకు, బాలు గాత్రానికి పట్టని అద్దంలా నిలిచే ఈ పాట ఎప్పుడూ వసివాడిని వసంతంలా అందంగా ఉంటుంది. చేలల్లు రేయి వేళల్లు కురిసే వెన్నెల్ల నవ్వుతో పుట్టే సూర్యుడు బొట్టయ్యేనాడు మురిసే ముత్తైదు శోభతో నీ సౌభాగ్యమే నా సంగీతమై ఈ జన్మకి జీవించనా. హ్యాపీ బర్త్డే టు యూ. మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా కన్నెరాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరీ. మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా కన్నెరాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరీ. ఇది మామిడి ఏకాంశ గీతాల రాగం తానం పల్లవి. మరో చక్కని పాటల కదంబంతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.